పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే ఎగ్ నూడిల్స్ని హెల్దీగా ఇంట్లోనే చేసుకుందామా? ముందుగా స్టవ్ మీద వాటర్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఉప్పు, 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, ఇక్కడ నేను సూజీ నూడిల్స్ తీసుకున్నాను. ఇవి ఈజీగా ఏ సూపర్ మార్కెట్లో అయినా మనకు అవైలబుల్గా ఉంటాయి. వాటర్ ఇలా మరిగాక ఇప్పుడు ఇందులో నూడిల్స్ వేసుకొని మెత్తగా 90% వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన నూడిల్స్ని ఓవర్ కుక్ అవ్వకుండా చన్నీళ్ళతో వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ వేసి బీట్ చేసుకున్న 3 ఎగ్స్ వేసేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకొని వెజిటేబుల్స్ లైట్గా సాట్ అయిన తర్వాత ఇందులోనే ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ వేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి ఉప్పు కారం నూడిల్స్కి పట్టేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్, అలానే కొద్దిగా టమాటో సాస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ సాసెస్ అన్ని నూడిల్స్కి పట్టేలా హై ఫ్లేమ్లో టాస్ చేస్తూ బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులోనే ఆల్రెడీ మనం ఫస్టే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ వేసి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఆనియన్స్ ఇంకా లెమన్తో సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ నూడిల్స్ రెడీ.